బ్యాక్గ్రౌండ్ అని మీరు చూడకండి. చెప్పేటటువంటి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయారు? అనేకమైనటువంటి కారణాలు చెబుతారు క్రైస్తవులు. ఒకే ఒక కారణాన్ని చాలా క్లియర్ గా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో, ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, పాపము వలన వచ్చే జీతము మరణం అనేటటువంటి ఆజ్ఞ ఏదైతే ఉన్నదో, శాసనం కొట్టివేయబడాలి అంటే ఆ ఆజ్ఞను, ఆ శాసనాన్ని రాసిన వాడు చనిపోవాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోవటం వలన మనకు జరిగినటువంటి గొప్ప మేలు ఏంటి అంటే, 1 పేతురు రాసిన పత్రిక 2:24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరం ముందు మన పాపములను రాను మీద మోసుకొనెను. మనము నీతి విషయమై జీవించినట్లుగా, మనం నీతిమంతులుగా మార్చబడినట్లుగా, లేకుంటే మనము మన అపరాధముల నుండి మనము బయటపడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు చనిపోవటమై జరిగింది. ఎందుకు ఆయన మరణించడం జరిగింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:10, మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందెను. మొదటి కాలంలో జరిగినటువంటి పాపం ఏదైతే ఉందో, తప్పు ఏదైతే ఉందో, దాని నుండి దేవుడు మనలను విడిపించటానికై ఆయన మరణము పొందటం జరిగింది. ఎందుకంటే మనకు మరణం అనేది ప్రాప్తి ఇచ్చింది. ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే ఆ శాసనం రాసినటువంటి వ్యక్తి చనిపోవాలి. అలా చనిపోవాలి అంటే చనిపోవడానికి ఆయనకి ఆయన రావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి తను చనిపోవటం జరిగింది. తన శరీరము మీద శిక్ష విధించుకునేను అనే మాట ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరము మీద శిక్షను విధించుకున్నాడు. మనకు పడాల్సినటువంటి శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి శ్రమ నుండి తన శరీరములో ఆ శిక్షను విధించుకోవటం అనేది జరిగింది. 1 పేతురు రాసిన 3:18లో, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, అంటే మనము నీతిమంతులుగా అవడానికి కోసమై ఆయన శరీర విషయంలో చంపబడటం జరిగింది. ఆయన చనిపోవటం అనేది ఎవరి కోసం అంటే కేవలం మన కోసం మాత్రమే, మనలను బ్రతికించడం కోసం మాత్రమే, మనం జీవించడం కోసం మాత్రమే చనిపోవటం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము నీకు చులకనగా ఉన్నదా? ఆయన మరణాన్ని నువ్వు మరిచిపోయి బ్రతుకుతున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో ప్రియ స్నేహితుడా.